రే రిజల్ట్స్ వచ్చారా? ఏమైందిరా మాది? శేఖర్ గారిని ఎట్లా ఉన్నాడు రా? అది ఫోన్ చేసి కనుక్కుంటా నాకు. రే మన మనుగడు సిద్ధుగాడు రిజల్ట్ ఏమైందిరా? 2 ఫెయిల్ అయ్యాడా? మరి సిద్ధుగాడు? ఓకే ఓకే. ఏమైందిరా? 2 పాస్ అయ్యవరా? ఓరి డాసాలు ఏమైందిరా? ఒక్కటే పాస్ అవుతాను అనుకోండి, ఈ రెండో ఎలా పాస్ అయినా తెలియట్లేదు. అద్దు మరి నాదేమైందిరా? ఒకసారి ఫోన్ చేస్తా నాకు. అరే మరి సిద్ధిగడ రిజల్ట్ ఏమైందిరా? నీది సేమ్ రా. రే నేను బాగానే రాశానే, అయినా 2 పాస్ అవడం ఏంట్రా? నేను రీవాల్యుయేషన్ పెడతాను. బాబు మనం ఎలా రాస్తాం అందరికీ తెలుసు. రీవాల్యుయేషన్ పెడితే డబ్బులు బొక్క. అదే డబ్బులతో నెక్స్ట్ టైం అప్లై చేద్దాం. ఏట్రో ఇప్పటివరకు అన్ని ఆల్ క్లియర్ అయిపోయి సడన్ గా ఉన్నట్టు అంత ఫీల్ అయిపోతున్నాం. మనకు అలవాటే కదా. ఫీల్ అవుతున్న టైంలో కూడా ఫీల్ అయిపోతే ఫీలింగ్స్ ఫీల్ అవుతాయి కదరా. అరే మనం ఇప్పుడు ఫైనల్ ఇయర్స్ రా, ఇంకా బ్యాక్లాగ్స్ ఉండడం ఏంట్రా? మన పెద్దోళ్ళు ఏమన్నారా, ఫెయిల్యూర్ ఈజ్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. అంటే ఎక్కువ సార్లు ఫెయిల్ అయితే స్టెప్స్ పెరుగుతాయి, అప్పుడు ఈజీగా ఎక్కించు కదా. ఎలాగిచ్చాను సూపర్ హే. రే ఆపరా, బ్యాక్లాగ్స్ క్లియర్ చేయడానికి ఇది ఒకటే ఛాన్స్. తర్వాత ఏం చేస్తారు? రే కిట్టు నువ్వేదైనా హెల్ప్ చేయాలరా. మా అన్నయ్య ఒకడు కంపెనీలో సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ రా, అతను రికమెండ్ చేస్తే మీకు జాబ్ దొరకచ్చు. రేపు మీరు తన దగ్గరికి వెళ్ళండి. కాకపోతే ఆయన కొంచెం స్ట్రిక్ట్, ఆయన కలేజా మీకు తెలీదు. ఏ పనిలో అయినా సరే కొంచెం దూకుడు ఎక్కువ. తప్పు చేసామని తెలిస్తే ఏం చేయడానికైనా ఆగడు. పూరి జగన్నాథ్ సినిమా హీరో కూడా ఎంత బిల్డప్ ఉండదు. రేపు మేము చూసుకుంటాంలే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ కమెన్. ఈడికేనా ఎంత బిల్డప్ ఇచ్చింది? Please be seated. Please be seated. It's okay. అరే కూర్చోండి అయ్యా. కిట్టు మీ గురించి అంతా చెప్పాడు. ఇప్పటి వరకు మీ పర్సంటేజ్ ఎంత? మన పర్సంటేజ్ ఎంత? నిన్న అడిగితే తన్ను అడుగుతున్నావేంటి? ఇట్స్ 92 సార్. వావ్ గ్రేట్, 92. ఇద్దరిది కలిపి సార్. ముందు మీ జనరల్ నాలెడ్జ్ చెక్ చేస్తాను, ఆ తర్వాత టెక్నికల్ నాలెడ్జ్. 2 పాస్ అయితే అప్పుడు ఆలోచిస్తాను. మీకు పాలిటిక్స్ గురించి బాగా తెలుసా? యా తెలుసు సార్. ఏం తెలుసురా? సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు. మన పిఎం నరేంద్ర మోడీ. మన రాష్ట్రపతి ఎవరు? ప్రణబ్ ముఖర్జీరా. అందుకంటే ఎక్కువ వాడాలే. ఓకే సార్. ఓకే, అన్నా హజారే ప్రవేశపెట్టిన లోక్పాల్ బిల్ పై మీ ఒపీనియన్ ఏంటి? సార్ 1 మినిట్ సార్. సార్ ఇప్పుడు కరెంట్ బిల్ తెలుసు, పాల బిల్ తెలుసు, ఈ లోక్పాల్ బిల్ ఏంటండి? ఏంటి లోక్పాల్ బిల్ గురించి తెలీదా? అమ్మ తోడు సార్, తెలీదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చైనా వాళ్ళు కట్టించింది ఎవరో తెలుసా? మా ఇంటి కాంపౌండ్ వాళ్ళు ఎవరు కట్టించారో తెలియదు. అంత పెద్ద చైనా వాళ్ళు ఎవరు కట్టించారో ఎలా గుర్తుంటుంది సార్? మీ లాస్ట్ క్వశ్చన్. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 30-40 అలా. ఏంటమ్మా? అంటే 13-14 అయినా పర్లేదని. రే లేవనరా. సార్ సార్ ప్లీజ్ సార్, 3,000 ఇచ్చినా పర్వాలేదు సార్. 3,000 కాదు కదా, 3 రూపాయలు కూడా ఇవ్వను సార్. ప్లీజ్ సార్, అర్జెంట్గా బయటకు వెళ్ళిపోండి. సార్ 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 ప్లీజ్ సార్. రేపు నుంచి చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడైనా కనిపించారో బాగోదు. గెట్ అవుట్. సార్ ఫైల్.
ఇక్కడ జరిగింది ఎవరికి చెప్పకు. నువ్వు కూడా. చూపుతో నా మనసు మెల్లగా. హలో, డార్లింగ్ చెప్పు. ఇప్పుడే ఇంటర్వ్యూకి వెళ్ళేసి వచ్చాను. అవునా, ఏమైంది? రేపు నుంచి చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడైనా కనిపించారా? బాగోదు. మ్యాక్సిమం అయిపోయినట్టే. శాలరీ ఎంత? 3 రూపాయలు కూడా ఇవ్వను. 30,000. అయితే శాలరీ వచ్చాక నాకు నెక్లెస్ కొంటావా? నెక్లెస్ ఏం కర్మ, నెక్లెస్ రోడ్డే కొనిస్తా. ఉంటాను, బాయ్. బాయ్. నేను అమ్మ జీవితం. అల్లుడు కావటం లేదు కానీ బాగా పెంచి కావాల్సి వచ్చిందంట. ఏరా, జాబ్ రాలేదని ఫీల్ అవుతున్నావా? ఆపరా బాబు, బ్యాలెన్స్ అయిపోయిందని నేను నడుస్తుంటే. పద. ఒరే, ఎగ్జామ్స్కి ఇంకా 10 రోజులే ఉన్నదిరా. ఆ టెక్స్ట్ బుక్ అందుకోరా. బా, దీంతో ఎక్సర్సైజ్ చేస్తే కండ్లు బాగా పెరుగుతాయిరా. ఒరే, ఈ టాపిక్ చదివే కదరా, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా. ఇదేంట్రా గూడ్స్ రైల్ లాగా ఎంత పొడవుగా ఉంది? ఇది గూడ్స్ రైల్ కాదురా, మైక్రో ప్రాసెసర్. అయినా నువ్వు చదివావు కదా దీనికోసం. అన్నీ చదివానురా, ఇది ఒక్కటే మిస్ అయిపోయానురా. రాకపోతే రాదని చెప్పొచ్చు కదా, ఎంత సొల్లు ఎందుకు? పైన జూనియర్ ఉన్నాడు, అని అడుగుతాను. నేను డైరెక్ట్గా అడిగితే చీప్ అయిపోతాం. రే, చెప్పండి అన్నయ్య. అన్నయ్య సార్ పిలు. వీడికేంటి పిచ్చి కుక్కని కరిసిందా? చెప్పండి సార్. ఎస్డి చెప్పరా. సెమ్ ఎగ్జామ్ మధ్యలో మిడ్ ఎగ్జామ్ వచ్చినట్టు ఇప్పుడు ఎస్టీ ఏంట్రా కుయ్య? ఏంట్రా అలా చూస్తున్నావు? ఎస్డి చెప్పు. మై నేమ్ ఇస్ కార్తిక్ సార్. మై ఫాదర్ నేమ్ ఇస్ రామమూర్తి సార్. మై నేటివ్ ప్లేస్ ఇస్ శ్రీకాకుళం సార్. మై ఫస్ట్ ఇయర్ పర్సెంటేజ్ 91 సార్. మై సెకండ్ ఇయర్ పర్సెంటేజ్ 92 సార్. అండ్ మై థర్డ్ ఇయర్ పర్సెంటేజ్ పర్సెంటేజ్లు మాకు లేవా? నెగిటివ్ ప్లేస్ వరకు చాలే. ఎగ్జామ్స్ వస్తాయి కదా, ఎలా చదువుతున్నావు? సిలబస్ కంప్లీట్ అయిపోయింది సార్, ఇంకోసారి రివిజన్ చేయాలి. ఏది అడిగినా చెప్పగలబెట్టి. షూర్ సార్. అయితే మైక్రో ప్రాసెసర్ అప్లికేషన్ చెప్పు. మైక్రో ప్రాసెసర్ ఇస్ ఎ చిప్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్. ఇలా ఎవడైనా చెప్తాడు, పేపర్ మీద రాసి. ఈ టాపిక్ మీకు డౌట్ ఉందని మీ ఫ్రెండ్ ఆల్రెడీ చెప్పాడు సార్. కావాలంటే మీకు నా నోట్స్ ఇస్తాను. అయితే ఎవరా? అరే, రేపే ఎగ్జామ్ రా, ఈరోజు అలాగే నైట్ అవుట్ చేసేద్దాం. మొత్తం చదివేద్దామా, ఎలాగోలేదు. plus me whole square. Tom and Jerry war, Ricky, time I don't care. Cheating, cheating, Billy Yalaka Pillani. Cheating, cheating, Laka Pilla Kakini. Cheating, cheating, me Sanjara Kuchuni. Cheating, cheating. A square, B square, A plus me whole square. Jerry war, Ricky, time I don't care. టైం ఎంత అయిందిరా? 5:30. చదువురా. అరే, రాత్రి నిద్ర లేదురా. ఒక అరగంట పడుకుంటాను. పడుకో, అయితే లేపుతాను. 6 గంటలకు అలారం పెట్టరా. సరే సరే.
అరే వెళ్ళి తలుపు తీరా. ఎరా ఎగ్జామ్కి రాలేదు? ఇంకా 6 కదరా అయింది. ఒరే ఉదయం వారు కాదురా, సాయంత్రం వారు అయింది. 6 గంటలకే పెట్టానురా. ఏమనుకుని పిఎం పెట్టేశానురా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం, రైస్ పెట్టుకుని కర్రీస్ తెచ్చుకుందాం పదా. ఓకే యాక్షన్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ అంటాను అప్పుడు యాక్షన్. ఓకే స్టార్ట్. ఓకే స్టార్ట్.